అంటే మనువాదం అనే విష వృక్షం కూకటి వేళ్ళ అన్సైంటిఫిక్ సూపర్స్టిషియస్ బిలీఫ్, అశాస్త్రీయమైన మూఢనమ్మకం. మానవ జాతి ఎలా పుట్టిందిరా బాబు అంటే దేవుడు తలకాయల్లో నుంచి పుట్టాడు, బ్రాహ్మడేమో దేవుడు తలలోంచి పుట్టాడట. ఒరే, మనిషి ఎప్పుడు కూడా నుంచి సంకల్లోంచి పుట్టాడు, ఏ మనిషిని తల్లిలోంచి పుడతాడు. ఒకడేమో దేవుని తలలోంచి ఒకడు పుట్టాడట, ఒకడు దేవుని యొక్క భుజాల్లోంచి ఒకడు పుట్టాడంట, ఒకడేమో పొట్టలోంచి వైశ్యుడు పుట్టాడు, పాదాల్లోంచి శూద్రుడు పుట్టాడు అని చెప్తాడు. చెత్త విధవ. వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడు. ఈ నలుగురు కేసా? ఈ నలుగురు పురుష సంపర్కం చేసుకొని మానవ జాతిని కన్నారా? బుద్ధి లేని దద్దమ్మా, ఏంట్రా చెబుతున్నావు? కనీసం బ్రాహ్మడు పుట్టాడు, మరి ఒక బాపనామ కూడా పుట్టుండాలి కదా, లేకపోతే బ్రాహ్మణ జాతి ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఐడియా రాలేదు సార్. బుర్రకాయలు గుజ్జు లేనటువంటి విధవలు కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు తగలబెట్టేసేమని అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో 1920s బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్లాగే బహిరంగ సభ పెట్టి మనుధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొచ్చి పబ్లిక్గా అగ్గిపుల్ల గీసి తగలబెట్టేశాడు. బాబాసాహెబ్ మనకు దారి చూపాడు, మూఢనమ్మకాలను కాల్చివేయమని. ఒక పుస్తకం కాల్చేస్తే ఆ నమ్మకము నశించదనే సంగతి తెలియనివాడు కాదు బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అమాయకుడు కాదు, అజ్ఞాని కాదు, విశ్వవిజ్ఞాని. ఆయన పుస్తకం తగలబెడితే ఈ నమ్మకం నశించదని ఆయనకు తెలుసు. కానీ నీవు తగలబెట్టాల్సినంత దుర్మార్గమైన గ్రంథం ఇది. దాన్ని ద్వేషించండి, అసహించుకోండి, దాన్ని నాశనం చేయండి, దీని మీద ప్రజలెవరికి నమ్మకం లేకుండా చేయండి. మేము నెలకొల్పుతాము. దేవుడున్నాడు అనేది ల్యాబ్లో నిరూపించలేం గనక దేవుడు ఉన్నాడని నమ్మడానికి మీకు అధికారం ఉంది, లేడు అని నమ్మడానికి అధికారం ఉంది, ఏ దేవుణ్ణైనా నమ్మడానికి అధికారం ఉంది. రోజుకొక మతం నమ్ముకోండి, అది ప్రభుత్వానికో సమస్య కాదు.